బిగినర్స్ కూడా అబ్సల్యూట్లీ ఈజీగా యూస్ చేయగలిగే ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని వీడియోలో చూద్దాం. ఈ స్ట్రాటజీలో మనం ఓన్లీ 1 క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఆ క్యాండిలే మనం మార్కెట్ స్టార్ట్ అయ్యాక వచ్చే ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్. ఫస్ట్ 5 మినిట్సే, ఎందుకంటే మార్కెట్లో ఉండే ఇనీషియల్ వాలటైలిటీని అండ్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఫస్ట్ 5 మినిట్ క్యాండిలే హెల్ప్ అవుతుంది. టైం ఫ్రేమ్ని 5 మినిట్స్గా పెట్టుకొని ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దానికి హై అండ్ లోని 2 ట్రెండ్ లైన్స్తో డ్రా చేసుకోండి. అండ్ హై అండ్ లో నాట్ ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ ఈ లైన్స్ని ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అంటారు. ఓఆర్బి హై అండ్ ఓఆర్బి లో అంటారు. టైం ఫ్రేమ్ని ఇప్పుడు 1 మినిట్కి స్విచ్ చేసుకోండి. 1 మినిట్కి స్విచ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ట్రెండ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రెండ్ లైన్స్ని ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ ఓఆర్బి లోని అంటే కింద ఉన్న లోని బ్రేక్ చేసింది క్యాండిల్ అంటే మీరు సెల్లింగ్ చేయాలి ఆర్ షార్టింగ్ చేయాలి, ఎందుకంటే మార్కెట్లో సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 40 పాయింట్స్ దాకా మార్కెట్ పడింది. అండ్ ఒకవేళ ఇదే క్యాండిల్ మీకు హైని బ్రేక్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్లీ విక్ ఉండకూడదండి. బ్రేక్అవుట్ అయినప్పుడు ప్రాపర్ బాడీ బ్రేక్అవుట్ ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఇద్దరు బయింగ్ షార్టింగ్ అని. స్టాప్ లాస్ని మీరు ఈ ఓఆర్బి హై అండ్ లోని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ షార్టింగ్ చేస్తే ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. 14th జూలై వాళ్ళ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇంకా పడుతూనే ఉంది. సో ఇనీషియల్గా వచ్చిన మూమెంట్ మనకి ఈ డైరెక్షన్ చెప్పింది మార్కెట్ పడుతుంది అని. సో దీని బేసిస్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి.